ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం 47వ డివిజన్ లో కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకి ప్రతి ఇంటికి వచ్చి మేము ఇచ్చినటువంటి ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఏదైతే 3 గ్యాస్ బండ్లు, 3000, 4000 పెన్షన్, తల్లికి వందనం ఇవన్నీ మీకు అందాయా లేదా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని పంపించినటువంటి ఈ యొక్క పథకాలని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వచ్చి కనుక్కోవడం జరిగింది. ఈ అమ్మని అడిగాం, అన్ని క్షేమంగా వస్తున్నాయన్నారు. అలాగే అమ్మ బియ్యం బండ్లు వచ్చి కదంటే బాబు ఆ బియ్యం బండి వచ్చినప్పుడు మేము ఇంటికాడ లేకపోతే ఆ నెల అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, 15 రోజులు ఉంది కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటున్నాం. కాకపోతే కొంచెం సర్వర్ ప్రాబ్లం కూడా ఉంది, దానికి కూడా త్వరలో ప్రభుత్వం చేస్తారమ్మని చెప్పాం. సంక్షేమం బాగానే ఉంది. ఏదేమైనా సరే ప్రభుత్వం ప్రజలకు నచ్చేటట్లుగా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి అంత మెజార్టీ ఇచ్చారు. మేము వచ్చి 5-6 ఇళ్లు తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ముందు అప్పులు తీర్చమనండి, పెద్ద ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని దానికి పట్టుకొని మేము అందరం తిరుగుతూ ఉన్నాం కనుక అలాగే ఈ అమ్మను కూడా నేను 2-3 సార్లు అమ్మ హౌసింగ్ లోన్ పెడతానన్నాను. కాకపోతే ఆర్థిక పరిస్థితి వాళ్ళు పెట్టలేదు. వచ్చిన వెంటనే హౌసింగ్ లోన్ కూడా పెడదాం. ఈ బిల్డింగ్ కట్టిందో మీది స్లాబ్ తీసి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసి ప్రభుత్వానికి మద్దతుగా మనం కూడా ఉంటే అన్ని వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ 47వ డివిజన్ తెలుగుదేశం పార్టీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, కాకినాడ రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ గారి ఆధ్వర్యంలో 47వ డివిజన్ ఇంకంటే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. జై తెలుగుదేశం.